Tally Lokesh SAP software training. Hello viewers, welcome to Tally Lokesh YouTube channel. So today SAP FICO లో కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలానో నేను చేసి చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా న్యూ వ్యూవర్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని అప్డేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. సో కస్టమర్ డౌన్ పేమెంట్ డెఫినేషన్ చూసుకుంటే, సో ఎప్పుడు ఎలా ఈ ప్రాసెస్ జరుగుతుంది అనే చూసుకుంటే ఒక స్మాల్ డెఫినేషన్ ఇక్కడ నేను ఇచ్చున్నాను. సో కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ when advances are received from customers to fulfill sales orders before the actual sales has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. Okay, సో ఇక్కడ ఏంటంటే మనకు కస్టమర్స్ ఉంటారు, అంటే మన క్లయింట్ బిజినెస్కి కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ నుంచి మనం అడ్వాన్స్గా ముందే కొంత అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకోసం? కన్ఫర్మేషన్ కోసం. వాళ్ళకు స్టాక్ కావాలి కాబట్టి కన్ఫామ్గా తీసుకుంటారో లేదనేసి ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి మనం సమ్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత సో రిమైనింగ్ అమౌంట్ అనేది మెయిన్ ఇన్వాయిస్ జనరేషన్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వాళ్ళు మన దగ్గర సేల్ చేశారు, పర్చేజ్ చేశారు అనుకోండి. అంటే వాళ్ళకి అది పర్చేజ్ అవుతుంది, మనకి సేల్ అవుతుంది. మన బిజినెస్కి 1 lakh సరుకు వాళ్ళకి కావాలన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం 50,000 ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాం. రిమైనింగ్ 50,000 అనే అమౌంట్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటాం? మెయిన్ ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత, ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత, సో తర్వాత వాళ్ళకి మెయిన్ ఇన్వాయిస్ పంపించిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, దాన్ని కూడా క్లియర్ చేసుకుంటాం అనేదే మనకి స్మాల్ డెఫినేషన్ అనమాట. సో అది మన ఆర్గనైజేషన్కి ఏమవుతుంది? ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి లయబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఇంకా మనం సరుకు అనేది పంపించలేదు, ఇంకా వాళ్ళకి పంపిస్తే అది వేరే అవుతుంది. పంపించలేదు కాబట్టి అది లయబిలిటీ కిందకి వస్తుంది, ఎందుకంటే అది ఫ్యూచర్ సేల్స్ లాగా. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయని చూద్దాము. తర్వాత వాటిని ఎలా చేయాలని కూడా చూపిస్తాను SAP సర్వర్లో. ఓకే, చూడండి. సో ఫస్ట్ స్టెప్ చూస్తే మనకి ఆల్టర్నేటివ్ రీకాన్సిలేషన్ GL అకౌంట్ FS00లోకి వెళ్ళి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ కరెంట్ లయబిలిటీస్ తీసుకొని మనం క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టార్ట్ రీకన్సిలేషన్ అకౌంట్ OBXRలోకి వెళ్ళి డిఫైన్ చేయాలి బ్యాక్ ఎండ్లో. తర్వాత పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ F-2090 కోడ్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ ఇన్వాయిస్ AB70లోకి వెళ్ళి ఇన్వాయిస్ని పోస్ట్ చేయాలి. తర్వాత కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే ABL5లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39. తర్వాత కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. సో ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అదేనమాట. ఇప్పుడు నేను SAP FICO సర్వర్లోకి వెళ్తున్నాను. FS00 ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ముందుగానే క్రియేషన్ చేసి ఉన్నాను. ఓకే, కరెంట్ లయబిలిటీస్ అడ్వాన్స్ ఫర్ కస్టమర్స్. ఓకే, సో ఇది ఒకసారి నేను చేంజ్ అని క్లిక్ చేస్తున్నాను, మనకి చూపిస్తుంది. అకౌంట్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. సో తర్వాత బ్యాలెన్స్ షీట్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ చూస్తే షార్ట్ టెక్స్ట్ అడ్వాన్స్ ఫర్ కస్టమర్, GL అకౌంట్ లాంగ్ టెక్స్ట్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. కంట్రోల్ డేటాలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అకౌంట్ కరెన్సీ వచ్చేసి INR తీసుకోవాలి. రీకన్సిల్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వచ్చేసి కస్టమర్ తీసుకోవాలి. ఓకే, తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే 001ని సెలెక్ట్ చేసేవాడు షార్ట్కి. క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసి G067 తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మనం సేవ్ చేయాలి. ఆల్రెడీ మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఓకేనా, ఈ విధంగా అడ్వాన్స్ ఫర్ కస్టమర్ అని ఒక GLని క్రియేషన్ చేసుకోవాలి. సో ఇదే GLని మనం ఏం చేసుకోవాలి? సో లింక్ చేసుకోవాలి. ఓకే, ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ టీ కూడా ఏముంది మనకి? OBXRలోకి వెళ్దాం. /n OBXR ఎంటర్.
సో ఇక్కడ చూసుకుంటే ఏ డౌన్ పేమెంట్, సో ఎఫ్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండిట్లో మనం ఏం చేసుకోవాలంటే అసైన్ చేసుకోవాలి జిఎల్ని. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి, మీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, చూడండి, అకౌంట్ అసైన్మెంట్, రీకన్సిలేషన్ అకౌంట్, స్పెషల్ జిఎల్ అకౌంట్. రీకన్సిలేషన్ అకౌంట్ అంటే ఏం తీసుకోవాలి, ఒకసారి సెలెక్ట్ చేస్తాం. చూడండి, ఎంటర్. చూడండి, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. సో విత్ ఇన్ ఇండియాలో అయితే డొమెస్టిక్ కస్టమర్ వస్తుంది. ఓకేనా. సో మనకు ఆల్రెడీ మనం క్రియేషన్ చేస్తున్నాం వీటిని, డొమెస్టిక్ కస్టమర్ అని, ఎక్స్పోర్ట్ కస్టమర్ అని, వన్ టైం కస్టమర్స్ అని. సో విత్ ఇన్ ఇండియా కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ని సెలెక్ట్ చేయండి. తర్వాత స్పెషల్ జిఎల్ అకౌంట్. స్పెషల్ జిఎల్ అకౌంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం క్రియేషన్ చేసాం కదా, కస్టమర్ అడ్వాన్స్ ఫర్ కస్టమర్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ జిఎల్స్ అంటే ఏంటి, సో వాళ్ళు మ్యాక్సిమం, సో మనకి ఇండికేటర్ అనమాట, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని చెప్పుకున్నాం. ఓకే, ఈ ఎంట్రీ కూడా ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. 100204, 100, చూడండి, 100204 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. ఓకే, బ్యాక్ వచ్చాయి. తర్వాత ఎఫ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ రీక్యాన్సిలేషన్ అకౌంట్, తర్వాత స్పెషల్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏముంది, పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ F-29. సో ఈ వన్ కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటంటే ముందుగా కలెక్ట్ చేసుకోవడం, F-29 ఎంటర్. చూడండి, పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ డాక్యుమెంటెడ్ ఈరోజు ఇస్తున్నాం. సో టైప్ అంటే డీజెడ్, కంపెనీ కోడ్ BIV1, పోస్టింగ్ డేట్ టుడే, పీరియడ్ వచ్చేసి 6, కరెన్సీ INR, రెఫరెన్స్ నెంబర్, కస్టమర్ డౌన్ పేమెంట్ లేదంటే కస్టమర్ అడ్వాన్స్. సో అకౌంట్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఎంటర్. రాఘు ప్రైవేట్ లిమిటెడ్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏ అని ఇస్తే మనకి 2 చూపిస్తాయి. సో డి అంటే కస్టమర్ అని, కే అంటే వెండర్ అని. మనకు కావాల్సింది డి. ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇదే మనం బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేస్తాము. ఓకేనా. సో అది బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మన ఇష్టం, మన కంపెనీలో ఏ అకౌంట్లు అయితే ఉంటాయో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. కెనరా బ్యాంక్ తీసుకుంటున్నాం. బిజినెస్ ఏరియా అమౌంట్ వచ్చేసి ఇక్కడ 10,000 ఇచ్చాను. వాల్యూ డేట్, టెక్స్ట్, కస్టమర్ డౌన్ పేమెంట్, ఎంటర్. ఓకే, 10,000. డేట్ 3 days అబోవ్ ఇస్తున్నాను. డిస్కౌంట్ 0 ఇవ్వండి. బ్యాక్, లేదంటే సేవ్. చూసారా, డాక్యుమెంట్ 525 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే ఇస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది 40 ఇస్ ద కెనరా బ్యాంక్. సో తర్వాత 19 ఇస్ ద రఘు ప్రైవేట్ లిమిటెడ్. ఏ అంటే స్పెషల్ ఇండికేటర్. ఓకేనా, స్పెషల్ ఇండికేటర్ బ్యాక్ ఎండ్లో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూస్తే FBL5Nలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. /n FBL5N. చూసారా, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ని సెలెక్షన్ చేసుకుంటాం. ఎంటర్. రఘు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తుంటే రావట్లేదు, ఎందుకని, నో ఐటమ్స్ సెలెక్టెడ్ అని. సో మనం ఏం చేయాలి, కొంచెం కిందికి వస్తే స్పెషల్ కదా, అది స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ కదా. ఎందుకంటే ఇంకా మనము ఇన్వాయిస్ అనేది రైట్ చేయలేదు, రైట్ చేయకుండానే మనము ముందుగానే ఎంట్రీ పాస్ చేసేసుకున్నాం. అందుకోసం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్స్ ఇచ్చేసి టుడే డేట్ ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. చూసారా, డీజెడ్ అంటే కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్, అంటే ముందుగానే పే చేయటం, ముందుగానే రిసీవ్ చేసుకున్నాం కస్టమర్స్ నుంచి. సో డాక్యుమెంట్ డేట్ ఉంది, నెట్ డ్యూ డేట్ ఇచ్చాను. ఓకే,
సో అమౌంట్ చూడండి ఐఎన్సి, డాక్యుమెంట్ నెంబర్. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ లేవు సెలెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఉందేమో చెక్ చేద్దాం. మనకు బయటికి కనిపించారంటే చూసారా, సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేయండి, షో సేల్స్ ఫీల్డ్స్ క్లిక్ చేస్తే అది ఇటు పక్కకు వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ చూపిస్తుంది ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని చెప్తాం. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం. ఓకే, షార్ట్కట్కి మనకి టీ కోడ్ ఏముంది ఇక్కడ, FB70. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ రైట్ చేస్తున్నాను. ఓకే, కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాను. రఘు ప్రైవేట్ లిమిటెడ్, టుడే డేట్ ఇస్తున్నాను, రెఫరెన్స్ నెంబర్. సో యాక్చువల్గా 10,000 మనం కస్టమర్ నుంచి రిసీవ్ చేసుకున్నాం, బట్ కానీ ఇక్కడ 20,000 ఇస్తున్నాం. ఓకేనా, సో మనం 20,000కి ఇన్వాయిస్ అనేది కస్టమర్కి రైట్ చేసాం. ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి, జిఎల్ అకౌంట్. $20,000. సిమ్యులేట్ చూసారా, 01 రఘు ప్రైవేట్ లిమిటెడ్ అండ్ 50 సేల్స్ అకౌంట్. సో 50 అనేది మనకి క్రెడిట్ అవుతుంది, 01 అనేది డెబిట్ అవుతుంది. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒకలా వస్తుంది, అది కూడా మీరు గమనించాలి. సేవ్. సో డాక్యుమెంట్ 2526 వాస్ పోస్టెడ్. ఓకే, ఇప్పుడు FBL51 వెళ్ళి చెక్ చేద్దాం. రిఫ్రెష్. చూసారా, సో కస్టమర్ ఇన్వాయిస్ వచ్చేసి 20,000తో జనరేట్ చేశాం, బట్ కానీ కస్టమర్ నుంచి ప్రీవియస్ మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం, అడ్వాన్స్ 10 రిసీవ్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఎంత ఇవ్వాలి మనకు, వాళ్ళు 10 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆ 10 కూడా పే చేసేస్తారు చూడండి కస్టమర్స్. అప్పుడు ఏం తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39 /F-39 ఎంటర్. క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్, టుడే డేట్ ఇస్తున్నాను. కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు, రఘు. చాలా సింపుల్ అండి, నిదానంగా మనం అర్థం చేసుకుంటే ఎలాంటి మిస్ మ్యాచ్లు ఏం రావు. ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్, ఫిజికల్ ఇయర్, కస్టమర్ డౌన్ పేమెంట్, ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ సెలెక్షన్ చేసుకోండి. సేవ్. డాక్యుమెంట్ 3503 వాస్ పోస్టెడ్ అండ్ కంప్లీటెడ్. ఓకే, సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. చూద్దాం, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్. ఓకే, సో నార్మల్గా ఇక్కడ చూపించేసి చూడండి, DA. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది, DA వచ్చింది. ఇంతకుముందు ఏముంది, DZ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం పే చేసేసాం, కానీ క్లియర్ అవ్వలేదు. ఇక్కడ క్లియర్ అవ్వాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇన్కమింగ్ పేమెంట్లోకి వెళ్ళాలి. ఇన్కమింగ్ పేమెంట్ F-28లోకి వెళ్ళాలి, అప్పుడు క్లియర్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్, టుడే డేట్ ఇస్తున్నాను. సో బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బిజినెస్ ఏరియా. అమౌంట్ వచ్చేసి రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ 10,000 కదా ఉండేది, 10,000 ఇవ్వండి. వాల్యూ డేట్, టెక్స్ట్. సో అకౌంట్ ఎవరు, రఘు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 10,000, అసైన్డ్ 10,000, నాట్ అసైన్డ్ 0, అండ్ దెన్ సేవ్. సో డాక్యుమెంట్ 526 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FBL51 వెళ్ళి చెక్ చేద్దాం. రిఫ్రెష్. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, దీంట్లో కూడా చూపించట్లేదండి. సో చూసారు కదా, టోటల్గా క్లియర్ అయిపోయాయని క్లియర్ కట్గా చూపించేస్తుంది. ఓకేనా, సో దీన్ని మనం స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం. సో ఇలాగా మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి
కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇంతే అండి, చాలా సింపుల్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అర్థం అంటూ కాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఎస్ఏపి పెద్ద ప్రమాదకరమైనది ఏం కాదు. ఓకే, ఎక్కువగా ప్రాక్టీస్ చేసేస్తే మైండ్లో అలాగే ఉండిపోతుంది. ఓకేనా? సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది, అర్థమవుతుంది తెలుగులో అంటే వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.